నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తుంది। రాష్ట్రంలో ఎలాంటి రాజకీయమైన ఈ రెండు పార్టీల వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది। అయితే బీజేపీ నుంచి ఇద్దరు ముగ్గురు ఫైర్ బ్రాండ్స్ తప్ప మిగతా వారు ఎక్కువగా స్పందించడం లేదు। ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయి యాక్టివ్ మోడ్ లో లేరు। ఇదిలా ఉంటే రాష్ట్రం పట్ల మోదీ సర్కార్ సైతం చిన్నచూపు చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు। ఇందుకు కారణం వరద సాయం ప్రకటనే అని అంటున్నారు। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం సరిపడా ఇవ్వాలంటూ మోదీని ఎన్నోసార్లు అడిగింది। దీంతోనే తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అందరికీ అర్థమవుతుంది। ఇదే విషయాన్ని తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా లేవనెత్తాలని రేవంత్ డిసైడ్ అయినట్లు సమాచారం। ఈలోగా ఎక్కడైనా బహిరంగ సభ జరిగినప్పుడు కూడా తెలంగాణ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రస్తావించాలని అనుకుంటున్నారు। ఇదే విషయం గనుక రేవంత్ లేవనెత్తితే సమాధానం చెప్పడానికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేదన్నది వాస్తవం। తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు। అందులో ఇద్దరు గంగాపూర్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు। బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన లాభం ఏంటనే చర్చను రాష్ట్ర వ్యాప్తంగా జరిగేట్లుగా చూడాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతుంది। జరిగిన నష్టాలపై కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించినప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు పరిశీలన బృందాలతోనే ఉన్నారు। జరిగిన నష్టాలపై అంచనాలు వేసేటప్పుడు కూడా కేంద్ర మంత్రులతో బృందాల్లోని సభ్యులు చర్చించారని సమాచారం। ఇంత జరిగినా తెలంగాణకు కేంద్రం ఇచ్చింది మాత్రం 416 కోట్ల రూపాయలే। కేంద్రం ఇచ్చిన మొత్తం నిజానికి ఏ శాఖకు కూడా సరిపోదు। సాయం చేయడంలో బీజేపీ పాలిత రాష్ట్రాల విషయంలో కేంద్రం ఒకలాగా వ్యవహరిస్తూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో మాత్రం మరోలాగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చాలా కాలంగా వినబడుతున్నాయి। జరిగిన నష్టానికి కేంద్రం చేసిన సహాయానికి ఏ మాత్రం పొంతన లేదని తెలుస్తున్న కేంద్ర మంత్రులు ఇద్దరు ఈ విషయంలో నోరిప్పడం లేదు। కేంద్ర మంత్రులే నోరిప్పనప్పుడు ఇక మిగిలిన ఎంపీలు మాత్రం ఏమి మాట్లాడతారు? అందుకని ఈ విషయంపై బీజేపీ ఎంపీలు ఎక్కడ మాట్లాడటం లేదు। క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించి తెలంగాణకు వీలైనంత ఎక్కువ సహాయాన్ని రాబట్టాల్సిన కేంద్ర మంత్రులు ఎంపీలు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి। ఈ విషయాలని ప్రస్తావించి ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు మిగిలిన ఎంపీలను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ గట్టి వ్యూహంతో ఉంది। రేవంత్ మంత్రులు కాంగ్రెస్ నేతలు ఇదే విషయాన్ని గట్టిగా నిలదీస్తే దీటుగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీజేపీ ఎంపీలు ఉన్నారన్నది వాస్తవమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు। మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైడ్రా యాక్షన్ పై నానాగోల చేస్తున్న కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలను కట్టడి చేయడానికి కేంద్రం ఇచ్చిన వరద సహాయం నిధులను వీలైనంతగా ప్రస్తావించాలని రేవంత్ ఇప్పటికే డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాల సమాచారం। ఆ పరిస్థితే వస్తే కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి।